హాయ్ హలో బ్రదర్, ఎలా ఉన్నారు అందరూ? కువైట్‌లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి బ్రదర్. ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడవారు ఎవరైనా గానీ బయట అకామం మీద పని చేస్తూ ఉంటే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేసి అపార్ట్మెంట్స్‌కి, అదే విధంగా సాలూన్స్, కువైట్‌కి సంబంధించినటువంటి ఇళ్లలోకి ఈ మధ్య కాలంలో పొద్దున్నే వెళ్లి రాత్రి వరకు అక్కడే పనిచేసి రూమ్‌కైతే వస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో మన కువైట్‌లో చూసినట్లయితే కువైట్‌కి సంబంధించినటువంటి వ్యక్తులే కాకుండా మన భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా అత్యాచారాలు చేస్తూ వారి యొక్క ప్రాణాలైతే తీస్తూ ఉన్నారు. రీసెంట్‌గా మన భారతదేశానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తికి మరణశిక్ష అయితే విధించింది కువైట్‌కి సంబంధించినటువంటి కోర్టు. ఈ నెల 14వ తేదీన జనవరి అంటే నిన్న మంగళవారం రోజున అతనికి మరణశిక్ష అయితే విధించింది కువైట్‌కి సంబంధించినటువంటి కోర్టు. అయితే కోర్టు చెప్పినటువంటి వివరాల ప్రకారం ఇతను గత కొన్ని సంవత్సరాలుగా ఫర్వానీలో బయటైతే పని అయితే చేస్తూ ఉన్నాడు. అక్కడే ఒక చిన్నపాటి రూమ్‌ను కూడా తీసుకున్నాడట అక్కడే. అలా రూమ్ తీసుకున్న తర్వాత తన యొక్క రూమ్‌ని క్లీన్ చేయడానికి అని చెప్పేసి ఒక పని మనిషి కావాలని చెప్పేసి బయట పని చేస్తున్నటువంటి ఒక ఆవిడని పిలిపించాడు చాలా అమాయకంగా. అలా తను పని చేస్తున్నటువంటి క్రమంలో కన్నేసినటువంటి ఇతను తనపై అత్యాచారం చేయడమే కాకుండా అతి క్రూరంగా కత్తితో దాడి చేసి కూడా ప్రాణాలైతే తీశాడట. కువైట్‌కి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా క్లియర్‌గా ఇతని మీద 2 కేసులు అయితే బుక్ చేశారు. నెంబర్ 1 అతి క్రూరంగా ఆమెపై అత్యాచారం చేయడం. నెంబర్ 2 క్రూరంగా అత్యాచారం చేయడమే కాకుండా ఆమెపై కత్తితో దాడి చేసి తన యొక్క ప్రాణాలు తీశారని చాలా క్లియర్‌గా ఎవిడెన్స్‌ని అయితే సమర్పించారు కోర్టు వారికి. ఇలా తనకైతే మరణశిక్ష అయితే పడింది. ఒకసారి ఈ ఫోటోలో ఉన్నటువంటి అమ్మాయిని అయితే చూడండి. తన పేరు జిలేబీ రెనారా, ఫిలిపిని దేశానికి సంబంధించినటువంటి ఒక అమ్మాయి. 2022 జనవరి 1వ తారీఖున ఎక్కడైతే తను కువైట్ ఇంట్లో పని చేస్తూ ఉన్నదో ఆ యజమానికి సంబంధించినటువంటి 17 సంవత్సరాల ఆ అబ్బాయి చేతిలో ప్రాణాలైతే కోల్పోయింది. మరి 17 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ అబ్బాయి ప్రాణాలు తీయడానికి గల కారణం ఏంటో తెలుసా? తనపై కన్ని వేసి ఎలాగైనా సరే తన ద్వారా శారీరక సుఖం పొందాలి అనేటటువంటి కోరిక ఉన్నటువంటి అతను ప్రతిసారి తన రూములోకి వెళ్ళడం, అదే విధంగా తనపై అత్యాచారం చేయడం, అలా అత్యాచారం చేస్తూ శారీరక సుఖాన్ని అయితే పొందుతూ ఉండేవాడు. ఇలా శారీరక మానసిక లోనైనటువంటి ఈ అమ్మాయి తన యొక్క తల్లిదండ్రులకు ఫోన్ అయితే చేసి చెప్పింది. 17 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఈ పోరగాడు పదే పదే నన్ను హింసిస్తూ ఉన్నాడు. ఇక నేను చేయలేనమ్మా, ఇక నేను డిసెంబర్ నెలలో వస్తానని చెప్పడంగానే బాధపడినటువంటి తన తల్లిదండ్రులు రా అని కూడా చెప్పేశారు. ఇలా ఉన్నటువంటి క్రమంలో మరొకసారి అయితే తన రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి ఒక వార్నింగ్ అయితే ఇచ్చింది. మీ యొక్క తల్లిదండ్రులకు చెబుతాను, ఒకవేళ మీ తల్లిదండ్రులకు చెప్పిన తర్వాత కూడా నువ్వు వినకపోయినట్లయితే నేను పోలీసు వారికి చెబుతాను అనేటటువంటి మాట అన్న వెంటనే కోపగించుకున్నటువంటి అతను ఎడారి ప్రాంతానికి తీసుకుని వెళ్ళాడు ఇతగాడు. అలా వెళ్ళేటటువంటి క్రమంలో తనతో పాటు కాస్త పెట్రోల్ని కూడా క్యారీ అయితే చేశాడు. లాస్ట్ టైం మన కడప జిల్లాలో దస్తగిరమ్మ అనేటటువంటి ఒక అమ్మాయిని విఘ్నేష్ అనేటటువంటి వాడు ఏ విధంగా పెట్రోల్తో దాడి చేశాడో అదే విధంగా పెట్రోల్తో దాడి చేసి తన యొక్క ప్రాణాలు తీసి అక్కడే పూడ్చిపెట్టి సైలెంట్గా ఏమీ తెలియనటువంటి అమాయకుల్లాగా ఒక నెల రోజుల పాటు అలాగే ఉండిపోయాడు. అలా నెల రోజుల పాటు ఉన్నటువంటి క్రమంలో ఆ కువైట్‌కి సంబంధించినటువంటి వ్యక్తులు తను మిస్ అయిందని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదైతే చేశారు. నెల రోజుల పాటు ఫోన్ చేయలేదు అనేటటువంటి బాధలో ఉన్నటువంటి ఆ అమ్మాయికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఫిలిపిని దేశానికి సంబంధించినటువంటి ఎంబీసీని అయితే కాంటాక్ట్ అయితే అయ్యారు. అలా కాంటాక్ట్ అయిన తర్వాత మిస్సింగ్ కేసు పెట్టినటువంటి పోలీసు వారి దగ్గరికి అయితే వెళ్ళారు. నెల రోజుల నుంచి మా దేశానికి సంబంధించినటువంటి అమ్మాయి ఇక్కడికి రాను లేదు, అదేవిధంగా మీ పోలీసు వారు పట్టుకోను లేదు. అంటే దీని యొక్క మిస్టరీ ఏంటి అని గట్టిగా అడగడంతో మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తారా లేకపోతే మమ్మల్ని చేయమంటారా అని చెప్పేసి గట్టిగా ప్రెజర్ అయితే తీసుకొని వచ్చారు. వాళ్ళపై ఒత్తిడి తీసుకొని రావడమే కాకుండా మా ఫిలిపిని దేశానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా మీ పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి ఇన్వెస్టిగేషన్ చేస్తారని చెప్పేసి ఇద్దరు కలిసి ఇన్వెస్టిగేషన్ అయితే చేశారు. ఆ ఇన్వెస్టిగేషన్లో తేలిందల్లా ఒకటే, ఆ 17 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఆ పిల్లగాడు ఒప్పుకున్నాడు తన యొక్క ప్రాణాలైతే నేనే తీశానని చెప్పేసి. ఎప్పుడైతే ఆ అమ్మాయి యొక్క ప్రాణాలు పోయాయో ఫిలిపిని దేశానికి సంబంధించినటువంటి ఇంట్లో పనిచేసేటటువంటి వారు ఎంతమందో తెలుసా? కేవలం 4 రోజుల్లోనే 100 మంది ఫిలిపిని దేశానికి అయితే సాపర్ అయితే వెళ్ళిపోయారట. చూడండి ఇక్కడ. అంతేకాకుండా మరో 400 మంది ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. మేము ఇక కువైట్ ఇంట్లో పని చేయము అని చెప్పేసి. మీరు అపార్ట్మెంట్లకి పనికి వెళ్తూ ఉన్నా లేదంటే కువైట్కి సంబంధించినటువంటి ఇళ్లలోకి పనికి వెళ్తూ ఉన్నా కూడా చేయవలసిందల్లా ఒకటే, మీతో పాటు ఒక వ్యక్తిని అయితే మీతో పాటు అయితే తీసుకుని వెళ్ళండి. మధ్యలో ఫోన్ చేయడం లేదంటే ఆ అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పలకరించడం అన్నది కంపల్సరిగా చేయమని చెప్పేసి. ఈ రోజుల్లో చాలా మంది మూర్ఖులకు వచ్చేసి ఒక విషయం అయితే అర్థం అవడం లేదు. అక్కడ బయట పనిచేస్తున్నటువంటి వారు కూడా తమతో పాటు పనిచేస్తున్నటువంటి తన యొక్క కుటుంబ సభ్యుల్లాంటి ఆడ మనుషులే అని చెప్పేసి 5 దినాలకి 10 దినాలకు కకుర్తి పడి మీ ప్రాణాలు అయితే తీసుకోకండి.